డే 17 వీడియోలో మీ అందరికీ స్వాగతం. ఈరోజు మన టాపిక్ నేమ్ మోకాల నొప్పుల గురించి మాట్లాడుకుందాం. మొదటగా 10 మెంబర్స్ చూస్తే 10 మెంబర్స్ లోపల 7 మెంబర్స్కు నొప్పులు కామన్ అయినాయి. ఈ యొక్క నొప్పులు రావడానికి కారణం ఏంది, వచ్చిన తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అసలు మెడిసిన్ అయినా పర్మనెంట్ సొల్యూషన్, మోకాల సర్జరీ చేయించుకోవాలా అనే ఇలాంటి క్వశ్చన్స్కి ఒక 2 మినిట్స్ వినండి, లాస్ట్ వరకు మీకు క్లియర్గా అర్థమవుతుంది. మొదటగా మోకాల నొప్పులు వచ్చిన వెంటనే మనం చేసే ప్రాసెస్ ఏంటంటే ఒక మెడికల్ షాప్కి కన్సల్ట్ అవుతాం. మెడికల్ షాపులకు వెళ్ళి ఒక మెడిసిన్ వాడడం స్టార్ట్ చేస్తాం. ఆ మెడిసిన్ వాడడం వల్ల మనకు ప్రజెంట్ రిలీఫ్ ఉంటుంది. 1 డే 2 డే 3 డే 1 వీక్ 2 మంత్స్ 3 మంత్స్ ఈ విధంగా మనకు వాడుతున్నంత వరకు రిలీఫ్ అనిపిస్తుంది. కానీ మీరు చేసే మొదటి మిస్టేకే ఇది. ఇక్కడ ఎప్పుడైతే బాడీ లోపలికి మెడిసిన్ వెళ్తుందో, మెడిసిన్ వెళ్ళిన తర్వాత చేసే ప్రాసెస్ చాలా హార్డ్ ఉంటుంది. ఎలా అంటే మన బాడీ లోపల డైజెషన్ సిస్టమ్ అంటే ఈ పార్ట్స్ లోపల గుడ్ బ్యాక్టీరియా బ్యాడ్ బ్యాక్టీరియా ఉంటుంది. ఒక మెడిసిన్కి ఏది మంచి బ్యాక్టీరియా ఏది చెడు బ్యాక్టీరియా అనేది తెలియదు. డైరెక్ట్గా వెళ్ళి వర్క్ అంటే మంచి బ్యాక్టీరియాని డెడ్ చేస్తుంది, చెడు బ్యాక్టీరియాని డెడ్ చేస్తుంది. ఈ విధంగా డెడ్ చేయడం వల్ల మన బాడీ యొక్క అబ్జర్వేషన్ పవర్ డౌన్ అవుతుంది. అబ్జర్వేషన్ పవర్ ఎప్పుడైతే డౌన్ అవుతుందో, మన యొక్క జీర్ణ శక్తి ఎప్పుడైతే స్లో అవుతుందో, ఆటోమేటిక్గా పార్ట్స్ మొత్తం డౌన్ అవుతాయి. సింపుల్గా మీకు ఒక ఎగ్జాంపుల్స్తో సహా చెప్తా. మీ ఇంటి పైన వాటర్ ట్యాంక్ ఉందనుకోండి, ఆ వాటర్ ట్యాంక్ లోపల వాటర్ ఉన్నప్పుడు మాత్రమే ప్రతి ఒక్క ట్యాబ్ లోపల సప్లై అవుతుంది. ఎప్పుడైతే అక్కడ వాటర్ ఉండవో ప్రతి ఒక్క ట్యాబ్ లోపల సప్లై స్టాప్ అవుతుంది. సేమ్ అదే విధంగా మన యొక్క డైజెషన్ సిస్టమ్ అనేది ఒక వాటర్ ట్యాంక్ అనుకోండి. ఈ ట్యాంక్ లోపల వాటర్ అంటే మంచి పర్ఫెక్ట్ న్యూట్రిషన్స్ ఉన్నప్పుడు మాత్రమే సప్లై. మీరు న్యూట్రిషన్స్ ఇస్తారు ఇప్పుడు, కానీ మెడిసిన్ వాడడం వల్ల ఆటోమేటిక్గా గుడ్ బ్యాక్టీరియా డౌన్ అయి అబ్జర్వేషన్ పవర్ని తగ్గిస్తుంది. సింపుల్గా ఈ యొక్క ప్రాసెస్ ఒకటి. నెక్స్ట్ ఏంటంటే మీరు న్యాచురల్ వే లోపల ఆలోచించండి. ఒక 4 మెంబర్స్ని తీసుకుంటే 4 మెంబర్స్ లోపల 3 మెంబర్స్ ఐడియల్ వెయిట్ ఉండరు. వాళ్ళ యొక్క హైట్కి తగ్గంత వెయిట్ ఉండరు అనుకోండి, వాళ్ళకి ఎలాంటి పెయిన్ ఉన్నా కానీ కొంచెం తట్టుకోగలుగుతారు. కొందరేమో హైట్ కన్నా ఎక్కువ వెయిట్ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ 20 kgs 30 kgs 40 kgs ఈ విధంగా వెయిట్ ఎక్కువ ఉండి కూడా బరువుని తక్కువ చేస్తే ఆటోమేటిక్గా పెయిన్స్ రిలీఫ్ అవుతాయి అనే విషయం పైన వీళ్ళు జాగ్రత్త పడరు. డాక్టర్లు చెప్పినా కానీ మీరు ఫాలోఅప్ చేయరు. ఎప్పుడైతే పైన మీరు ఒక 20 kgs ఎక్కువ ఉంటే ఈ ఒక 20 kgs బరువు అనేది మన యొక్క జెయిన్స్ మీద ముఖాల మీద పడి ఆటోమేటిక్గా పెయిన్ వస్తుంది. సింపుల్గా మీరు ఒక హ్యాండ్ ఇట్లా పెట్టి హ్యాండ్ పైన ఒక 10 kgs బరువు ఇట్లా మోసిరు అనుకోండి, కొంచెం సేపు అయిన తర్వాత పెయిన్ వస్తుంది. అదే బరువుని దింపితే ఆటోమేటిక్గా రిలీఫ్ అవుతుంది. మన బాడీలో అడిషనల్ వెయిట్ ఉన్నా కానీ సింపుల్గా ఇదే ప్రాబ్లం ఉంటుంది. ఈ యొక్క వెయిట్ని రిమూవ్ చేసుకోవాలి. నెక్స్ట్ అది కొందరు అండర్ వెయిట్ లోపల ఉన్నా కానీ ప్రాబ్లం వస్తుంది. అండర్ వెయిట్ లోపల ఉన్న ప్రాబ్లం వస్తుందంటే మీరు అర్థం చేసుకోండి, వాళ్ళ బాడీ లోపల కాల్షియం తక్కువ ఉంది, లేదంటే ఒమేగా 3 తక్కువ ఉంది, జెయింట్ సపోర్ట్ గ్లూకోజమైన్ అనే ఒక జెల్ ఉంటుంది, ఆ యొక్క జెల్ తక్కువ ఉంది. ఎప్పుడైతే ఈ యొక్క 2 జెయింట్స్ మధ్యలో ఈ 2 జెయింట్స్ ఉన్నాయనుకోండి, ఈ జెయింట్స్ మధ్యలో గ్లూకోజమైన్ అనే ఒక జెల్ ఉంటుంది. ఆ జెల్ ఉన్నప్పుడు మాత్రమే బొక్కకు బొక్క ఆనుకోకుండా రాయకుండా ఉండి మంచిగా ఎలాంటి నొప్పులు లేకుండా ముంగలికి వెళ్తాం. ఎప్పుడైతే ఈ యొక్క జెల్ క్లీన్ అవుతుందో ఆటోమేటిక్గా ఈ బొక్క టచ్ అయ్యి పెయిన్ స్టార్ట్ అవుతుంది. సింపుల్ పద్ధతి ఇది. ఎందుకోసం ఈ యొక్క పెయిన్ వస్తుంది అనేది మీకు అర్థం కావాలి. ఇప్పుడు నెక్స్ట్ 40 years అయిన తర్వాత 1 minute 40 years అయిన తర్వాత మన బాడీ లోపల కాల్షియం తక్కువ కావడం. ఈ యొక్క కాల్షియం గురించి గిట్ట కొన్ని రకాల డైట్ ప్లాన్స్ ఉంటాయి. మీరు ఒకటే గుర్తుంచుకోండి, ఒక టాబ్లెట్ మీకు మోకాల నొప్పులను తక్కువ చేస్తుంది, ఒక సర్జరీ మీకు మోకాల నొప్పులను తక్కువ చేస్తుందంటే అది ఆరోగ్యానికి హానికరం. మీ యొక్క జీవన శైలి, మీ యొక్క అంటే ఎక్సర్సైజ్ కానీ జీవన శైలి కానీ న్యూట్రిషన్ డెఫిషియన్సీని ఫుల్ఫిల్ చేసుకుంటే ఆటోమేటిక్గా మీ యొక్క పెయిన్ రిలీఫ్ అవుతుంది. మీలో ఎవరైనా ఇలాంటి చిన్న చిన్న నొప్పులతో బాధపడుతున్నట్లయితే తొందరపడి మెడిసిన్ వాడకండి.
మెడిసిన్ యొక్క రొటేషన్ చెప్తా, మీరు అర్థం చేసుకోండి. ప్రాబ్లం వచ్చింది, మెడిసిన్ వాడిరు. మెడిసిన్ లోపల 70% మంచిగా ఉంటుంది అనుకోండి, 30% కొన్ని రకాల టాక్సిన్స్ ఉంటాయి. ఈ యొక్క టాక్సిన్స్ అంటే మన యొక్క జీర్ణ శక్తికి, డైజెషన్ సిస్టమ్కి తిన్న ఫుడ్ని మోషన్ ద్వారా క్లీన్ చేస్తుంది, కానీ తీసుకున్న మెడిసిన్ని మోషన్ ద్వారా క్లీన్ చేసే ప్రాసెస్ లేదు. ఆ యొక్క మెడిసిన్ అనేది బాడీ లోపల స్టోర్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక మ్యాక్సిమం ఎవరైతే మెడిసిన్ వాడుతుంటారో వాళ్ళు వెయిట్ పెరుగుతుంటారో, మెడిసిన్ స్టోర్ ఇన్ అవర్ బాడీ, అందువల్లనే వెయిట్ పెరుగుతుంటారు. సేమ్ అదే విధంగా టాక్సిన్స్ అనేది బాడీ లోపల స్టోర్ అవుతుంటాయి. ఎప్పుడైతే బాడీ లోపల టాక్సిన్స్ స్టోర్ అవుతాయో ఆటోమేటిక్గా మన యొక్క బాడీలో హీట్ జనరేట్ అవుతుంది, హీట్ ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్, హీట్ ఎక్కువైన తర్వాత మన బాడీ లోపల అబ్జర్వేషన్ పవర్ తక్కువ ఉంది కాబట్టి యాసిడ్ గ్యాస్ ఫామ్ కావడం. నెక్స్ట్, గ్యాస్ ఫామ్ అయిందంటే మన బాడీ లోపల అక్కడిక్కడ పెయిన్స్ రావడం, నిద్ర కరెక్ట్ ఉండకపోవడం. ఈ విధంగా నిద్ర కరెక్ట్ లేకపోవడం వల్ల మన యొక్క బాడీ మూవ్స్ మొత్తం వీక్ ఉండడం, ఏం పని చేయాలనిపించకపోవడం, చిన్న చిన్న ప్రాబ్లం వల్లనే ఈ యొక్క మెడిసిన్ వాడడం వల్ల ఎంత ఎఫెక్ట్ అవుతుంది బాడీ. కొందరి ముసలి వాళ్ళని చూడండి, పెద్దవాళ్ళని, వాళ్ళ యొక్క చేతిలో షివరింగ్ అవుతుంటుంది. అంటే ఎప్పుడైతే డ్రగ్స్ ఎక్కువ లోపల స్టోర్ అవుతాయో, పెయిన్ కిల్లర్స్, ఆటోమేటిక్గా హీట్ ఎక్కువై బాడీ షివరింగ్ కావడం. ఇది సింపుల్గా మీరు గమనించి, చిన్న ఈ యొక్క మెడిసిన్ అంటే కాళ్ళ నొప్పుల గురించి ప్రజెంట్గా మెడిసిన్ వాడుకున్నా ఓకే, కానీ పర్మనెంట్గా జీవితాంతం మీ అంతకు మీరు మెడిసిన్స్ కొనుక్కొని వాడుకోకండి. ఆ యొక్క మెడిసిన్ మీ యొక్క ఆరోగ్యాన్ని ప్రతి ఒక్క పార్ట్ని డౌన్ చేస్తుంది. నా యొక్క విషయాలు, నా యొక్క వీడియో మీకు అర్థమైనట్లయితే నా నెంబర్కి మెసేజ్ సెండ్ చేయండి, మీకు ఇంకా క్లియర్గా గైడ్ చేస్తా. వీడియో ఓన్లీ 5 minutesే. నా యొక్క వాట్సాప్ నెంబర్ 7013205174. ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే మీ యొక్క ఫ్రెండ్స్కు, రిలేటివ్స్కు షేర్ చేయండి. థ్యాంక్ యూ. మీ అందరికీ ఇంత టైం కేటాయించి చూసినందుకు ధన్యవాదాలు.